మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పేద విద్యార్థులు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఎంత గొప్పగా చదివినా వాళ్ళు ఒకానొక దశలో వాళ్ళు చదువు పెద్దగయ్యి కొంచెం వాళ్ళ చదువులు ఎదుగుతున్న తరుణంలో ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఎంత గవర్నమెంట్ కాలేజీకి వచ్చినా కొద్దిగా ఆర్థిక అవసరాలనేవి చాలా ముఖ్యంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన సబిత అనే మహిళ మొన్న జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ ఎంబీబీఎస్ సీటు సిద్దిపేటలో ఆర్వీఎం కాలేజీలో సాధించడం జరిగింది. సీట్ అయితే వచ్చింది, కానీ కొంచెం హాస్టల్ ఫీజులో కానీ ఫీజు విషయాలలో కానీ ఆ పాప చాలా ఇబ్బంది పడుతున్న తరుణం అయితే చాలా దారుణంగా కనిపిస్తున్నది. ఈ గ్రామస్తులు కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఈ గ్రామంలో వెంకటాద్రిపాలెంలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఆ పాపకు కూడా మొన్న కొంత అమౌంట్ని కూడా హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళు బాగా కష్టపడి చదివి ఇప్పుడు ఆ సబిత అనే మహిళకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీ పనులకు వెళ్తుంటారు. ఆ ఇద్దరు అక్కల్ని కూడా ముగ్గురు, ఆ తల్లిదండ్రులు ఇద్దరికి ముగ్గురు ఆడపిల్లలే కావడంతో అయినా కూడా పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు రాణించగలుగుతారు సమాజంలో భవిష్యత్తులో అని ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదువు మానిపించకుండా వాళ్ళ పిల్లల్ని అయితే గొప్పగా చదివేయడం జరిగింది. అందులో చిన్న పాపే ప్రస్తుతం సబిత. ఆమె ఎంబీబీఎస్ సీట్ అయితే సాధించింది, కానీ కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బంది అవుతున్న ఆయన అయితే మొన్న పేపర్ కథనాలలో రావడం జరిగింది. ఒకసారి సబితని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విద్యార్థిని అసలు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి అనేది. సబిత, నువ్వు ఇప్పటి వరకు అసలు ఎక్కడెక్కడ చదువుకున్నావు, అసలు ప్రస్తుతం ఏం చదువుతున్నావు? అసలు నా పేరు సబిత. నేను ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు నేను గురుకులంలో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్స్. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నా, సీట్ వచ్చింది ఆర్వీఎం కాలేజ్ సిద్దిపేటలో. కానీ మా పేరెంట్స్కి ముగ్గురు అక్కచెల్లెలు అయ్యేసరికి కొద్దిగా ఆర్థిక పరిస్థితి కావాలని ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నా. అయితే అసలు నీకు కాలేజీలో ఎటువంటి ఖర్చులు ఉంటాయి? అసలు కాలేజ్లో సెకండ్ ఇయర్ నుంచి యూనివర్సిటీ ఫీ వచ్చేసి 75,000, హాస్టల్ ఫీ వచ్చేసి 1 lakh ఉంటుంది. మొత్తం 2 lakhs అవుతుంది. అయితే ఇప్పుడు ఆ 2 lakhs ఫర్ ఇయర్ 2 lakhs మనీ అవుతుందా? ఎస్, పర్ ఇయర్ 2 lakhs అవుతుంది. అయితే మీరు అసలు ఎలా ఉంది కాలేజ్ కానీ అక్కడ? అంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అంటే ఫీజు కట్టమని కానీ అట్లా ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారా? అలా ఏం లేదు సార్, కానీ అంటే ఫీజు మొత్తం ఒకటేసారి కట్టాలి, అది గవర్నమెంట్ రూల్. ఇక ఫీజు మాత్రం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాటికి మాత్రం సార్ వాళ్ళు, మిర్యాలగూడలో ఎమ్మెల్యే సార్ వాళ్ళు, సర్పంచ్ సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినారు ఫస్ట్ ఇయర్ వరకు. సెకండ్ ఇయర్ నుంచి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. మీరు ఈ ఎంబీబీఎస్లో సీటు సాధించినాక అంటే మీ లక్ష్యం ఏంటి అసలు? అంటే ఎంబీబీఎస్ తర్వాతకి పీజీ ఉంటుంది సార్, ఎండి ఎంఎస్ అని. అంటే ఎంఎస్లో సర్జరీ సార్. అంటే అందులో నాకు న్యూరాలజీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ సార్. అంటే నీ లక్ష్యం ఏంటి అసలు? నాలాగా కొంతమంది ఇంకా అంటే పల్లెటూర్లలో ఉండి కొంచెం ఆర్థిక ఇబ్బందితో ఉండే వాళ్ళకి కూడా ఇలా సార్ వాళ్ళు ఎలా చేశారో మాకు హెల్ప్, మేము కూడా అలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను సార్. నేను డాక్టర్ అయినాక పేద వాళ్ళకి కొంచెం ఎవరైతే ఆర్థిక సహాయం కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అలానే ఇప్పుడు మాకు ఫీజు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సబిత వాళ్ళ తండ్రి ఎల్లయ్య కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు. అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్లయ్య గారు, మీ పాప అసలు ఎలా చదువుతుంది? మా పాప ఫస్ట్ నుంచి బాగానే చదువుతుంది సార్, ఫస్ట్ క్లాస్ నుంచి. అయితే గురుకుల్లో నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక గురుకుల్లో సీట్ రాపిస్తే సీట్ వచ్చింది సార్. 4వ తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు గురుకుల్లోనే చదివింది. తర్వాత మళ్ళీ నీట్లో ర్యాంక్ రావటం వల్ల ఆమెకు ఎంబీబీఎస్ సీట్కి ఎలిజిబుల్ అయింది. కానీ ఆర్థికంగా ఆమెకు నేను ఆ స్తోమతను అందించలేకపోతున్నా. ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉంటే మా ఎందు దయవించి కొద్ది సహాయం చేయగలరని ఆశిస్తున్నాను సార్. అసలు మీరు ఏం పని చేస్తుంటారు? నేను కూలి పని చేస్తా సార్, లారీ కమ్మాన కట్టల పని. వాళ్ళ కింద నాకు వచ్చే డబ్బులకి ఆమె చదివించడానికి అంత ఆర్థిక సాయం అందించలేను సార్. మీకు అసలు ఎంతమంది పిల్లలు?
నాకు 3 ఆడపిల్లలు సార్. 3 ఆడపిల్లల్లో ఫస్ట్ ఆమె బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది, 2 ఆమె ఇంజనీరింగ్ చేస్తుంది, 3 ఆమెకి ఎంబీబీఎస్ సీట్ రావడం వల్ల ఆమెకి నేను నా నా కూలీ ఆమెకు అంతగా సరిపోదు. మీరు 3 ఆడపిల్లలైనా కూడా 3 కూడా గ్రాడ్యుయేట్స్, అంటే ఒక ఆమెని పీజీ చేయించినారు, ఇంకొక ఆమెని నర్సింగ్ చేపిస్తున్నారు, అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అనిపించలేదా? ఇబ్బందులే ఉన్నాయి సార్, ఆర్థికంగా ఇబ్బందులే ఉన్నాయి. అయినా అప్పులతో పోరాడుతున్నా. గవర్నమెంట్ తరపున కొద్ది గొప్ప ఏమన్నా హాస్టల్ ఫీజు అది గురుకుల వరకు రావటం వల్ల అటు ఇటు ఆమె చదివేయగలిగిన, కానీ ఇక పెద్ద స్థాయిలో పోతే చదివించలేకపోతున్నా. అది సతమతం అయిపోతున్నా సార్. ఇప్పుడు వాళ్ళు చదువుతారు బాగానే, కానీ దానికి అందించలేని ఆర్థిక బలం నా కాళ్ళు లేకపోతుంది. సబిత వాళ్ళ ఇంటి పక్కన కూడా కొంతమంది కాలనీ నివాసులు కూడా మనతోటి ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, సబిత ఎలా ఉంటుంది ఈ కాలనీలో, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు అసలు? ఎల్లయ్య మార్త వాళ్ళ కుమార్తెలు 3, పెద్ద పాప బీఎస్సీ నర్సింగ్, సెకండ్ పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, చిన్న కుమార్తె అయిన సబిత ఈరోజు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కొట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఆ పాపకు ఉన్నత చదువుల కోసం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వారి పై చదువుల కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. తర్వాత పాపకు మరింత ప్రోద్బలాన్ని కల్పించి ముందు పై చదువులకు చదివి మరియు గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ ఉచిత వైద్యం అందించి సేవ చేయాలని కోరుకుంటున్నాం. వెంకటారపాలెం విలేజ్, కొత్తూరు గ్రామం అండి. మా ఇంటి పక్కమ్మటే వెల్లయ్య మార్తమ్మ వాళ్ళకి 3 పిల్లలు, అందులో 3 గ్రాడ్యుయేట్ చేయటం. ఈ అమ్మాయి ఇంటర్ ద్వారా నీటు సీటు కొట్టి ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు మేము సంతోషపడుతున్నాం. అలాగే వాళ్ళు ఆర్థికంగా ఫస్ట్ నుంచి కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరైనా దాతలు సహాయ సహకారాలు కనుక అందించినట్టయితే వాళ్ళు ఎంబీబీఎస్ సీటు కంప్లీట్ చేసి పేదలకి ఉచితంగా వైద్యం చేయడానికి కూడా ముందుకొచ్చే మంచి మనసు ఉన్న వాళ్ళు కనుక వాళ్ళ ఎందుకు దయ ఉంచి ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వెల్లయ్య గారు ఆడపడుచు వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళకు 3 ఆడపిల్లలండి. ఆర్థిక పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళని చాలా బాగా చదివిస్తూ ఉన్నారు. మా కూతురు టైలరింగ్ చేస్తుందంటే చాలా ఇబ్బందులు పడుతూ కూడా కష్టపడుతూ నిద్ర అట్లా లేకుండా కూడా ఆడపిల్ల అయినా వాళ్ళు ఇబ్బంది పడకుండా కష్టంగా చదివించుకుంటూ వచ్చారు. పై చదువులకు వెళ్ళాలనేది వాళ్ళ ఆశ, కోరిక. ఆయన కమాల పట్టు పని, లారీల పని చేసుకుంటూ కూడా పిల్లలని బాగా చదివిస్తున్నాడండి. చిన్న పాపకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు మా ఊర్లో అందరం చాలా సంతోషిస్తున్నాము. ఆ విషయం గురించి మన ఎమ్మెల్యే గారితో గ్రామ పంచాయతీ అందరికీ మేము తెలియజేశాము. ఎమ్మెల్యే గారు కూడా సహాయం అందించారు, వేరే వాళ్ళతో కూడా అందించారండి. అలాగే ఆ పాప ఎంబీబీఎస్ అయ్యి ఇలాగే బీద వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఫ్రీ సీట్లు చేసుకుంటూ సహాయం చేయాలనేది వాళ్ళ కోరిక. చిన్న పాప చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకని మనం అందరం ఎవరైనా దాతలు ముందుకొచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకుంటూ చదువుకు విలువ, గౌరవం మర్యాద ఇచ్చుకున్నట్టు ఆ పాపని పైకించేటట్టుగా సహాయం చేస్తూ ఎంబీబీఎస్ సీట్ కోసం మేము అందరం కోరుతున్నామండి. ఆ పాపలు చాలా మంచిగా చదువుతారు, మాకు కూడా చాలా నమ్మకం, సాధిస్తుందనే నమ్మకం మా అందరికి ఉందండి. అందుకని ఆ పాపకు దయ ఉంచి అందరికీ ధన్యవాదాలు చేతులు ఇచ్చి దండం పెడుతున్నామండి. ఆ పాపకు ఎలాగైనా మీకు తోచినంత సహాయం చేసి ఆ పాప ఎంబీబీఎస్ సీట్ అయిన తర్వాత డాక్టర్ అయినా ఈ జనాల సహాయం అమ్మాయి మర్చిపోకుండా అందరికి సేవ చేస్తుందని మా నమ్మకం, ప్రజల నమ్మకం కూడా పోకుండా మంచిగా చేస్తుంది అనేది మాకు సహాయం అండి. మీకు అందరికి నమస్కారం. ఎట్లాగైనా దయించి అమ్మాయికి ఎంబీబీఎస్ సీటుకు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఎల్లయ్య మార్తా గారులకి వాళ్ళిద్దరికి 3 సంతానం, భార్యాభర్తలు ఇద్దరు ఎల్లయ్య మార్తా గారు, 3 సంతానమైన 3 ఆడపిల్లలైనా కూడా వాళ్ళు ఎటువంటి నిస్సహాయానికి గురి కాకుండా 3 పిల్లల్ని కూడా వాళ్ళు చదివిపిస్తూ, ఇప్పుడు ఒక పాపనేమో నర్సింగ్ చేస్తుంది, ఇంకో పాపనేమో బీటెక్ చేస్తుంది. ఈ చిన్న పాప అయిన సబిత నీట్లో సీట్ సాధించింది. వాళ్ళు ఆర్థికంగా ఆయన కూలి పనులు చేస్తూ అతను ఈ కుటుంబంలో మొత్తాన్ని ఆయన ఎల్లయ్య మాత్రమే చూసుకోగలుగుతున్నాడు. వాళ్ళ ఆర్థిక
స్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. ఇప్పుడు దాతలు సహాయం చేయకపోతే ఆ పాప సబితకు భవిష్యత్తులో కొంచెం ఆ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి కూడా పాపం చాలా ఇబ్బందులు ఎదురైతాయని అయితే వాళ్ళు తెలపడం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా పిల్లలు బాగా చదువుతారు చిన్నప్పటి నుంచి, గురుకులాలలో, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్టల్లో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పటిదాకా రాణించగలిగారు. కానీ పై చదువులకు మాత్రం వాళ్ళు తప్పకుండా కొంచెం ఆర్థిక సమస్యలనే ఎదురవుతున్నాయి. కొంచెం దాతలు పెద్ద మనసు చేసుకొని తప్పకుండా సబితకు సహాయం చేసినట్లయితే ఆ పాప ఎంబీబీఎస్ సీటు, ఆ ఎంబీబీఎస్ని డాక్టరేట్ కంప్లీట్ చేసి పేదలకే వైద్యం అందించే విధంగా తప్పకుండా ఆ పాప కూడా చాలా మంచి పాప, తప్పకుండా పేదలకు వైద్యం అందిస్తుంది. దాతలు చాలామంది అనేక రూపాలలో ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ సబితకు కూడా హెల్ప్ చేయాలని అయితే కాలనీ వాసులు కూడా సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో మీ పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.